హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించిన ఇంగ్లీష్ వర్డ్స్ ఫస్ట్‌ది యావరీషియస్‌నెస్ అంటే అత్యాస, లోభిత్వం, డబ్బు మీద గాని, ఆస్తి మీద గాని మితిమీరిన కోరిక, దురాశ, అత్యాసకు పోవడం, కష్టాలు తెచ్చుకోవడం, పిసినారిగా మారడం, మనకు నచ్చిన దానికోసం పిసినారిగా ఉండడం, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఈ వర్డ్‌ని యూజ్ చేస్తాం. అండ్ సెకండ్‌ది కిల్టర్ అంటే సరైన స్థితి, క్రమం, సమతుల్యత, ఒక ఆర్డర్‌లో ఉండడం. అంటే అటు కాకుండా, ఇటు కాకుండా కరెక్ట్‌గా ఉండడం అనమాట. అది ఏదైనా గానీ, మన హెల్త్ గానీ, ఒక వస్తువు గానీ, ఒక గవర్నమెంట్ గానీ, ఈ ప్రపంచంలో ఏదైనా సరైన స్థితిలో ఉంది అని చెప్పడానికి ఈ వర్డ్‌ని యూజ్ చేస్తాం. అండ్ థర్డ్‌ది వెక్స్‌డ్ అంటే విసిగిపోవడం, చికాకు పడడం. అంటే కొంతమంది మనల్ని చికాకు పెడుతూ ఉంటారు. ఫస్ట్ వదిలేస్తాం, సెకండ్ సారి కూడా మనల్ని విసిగిస్తూ ఉంటారు. వదిలేస్తాం, థర్డ్ టైం కూడా. అట్లా ఓర్పు కోల్పోయి చికాకు పడిపోవడం, విసిగిపోవడం అనమాట. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏర్పరచుకోవడం. ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఈ వర్డ్‌ని యూజ్ చేస్తాం. అండ్ మరిన్ని ఇంగ్లీష్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.